నాలుగు వస్తువులు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకము జయించుదు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయిస్తారు దేవుని మూలంగా పుట్టిన వారు, ఆత్మ మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. ఎందుకంటే దేవుడు అలాంటి విశ్వాసాన్ని ఇస్తాడు. లోకాన్ని జయించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. యేసుక్రీస్తులో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. మన దేవుడు మనకి విశ్వాసంలో ఆయన నడిపిస్తూ మనకు విజయాన్ని ఇస్తాడు. లోకం మీద ఇస్తాడు, పొవాల మీద ఇస్తాడు. మన సొంత అభిప్రాయంలో కూడా ఇస్తాడు. లోకంలో ఉన్న మొదటి 2వ అధ్యాయంలో లోకములో ఉన్నదండి అనగా శరీర ఆశయం, నేత్రాశయం, జీవకుడంబరమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకంలో ఈ లేఖనాన్ని బట్టి 3 కనిపిస్తుంది. శరీర ఆశ, మన శరీరంలో తాత్కాలికంగా ఈ భూమి మీద ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి మనం చూసిన దాన్ని బట్టి మనకు ఆశ పెరిగిపోతుంది. ఈ లోకంలో ఏర్పాటు అయిన సిస్టమ్స్ ని బట్టి ఆల్రెడీ డెవలప్మెంట్ మన భూమి మీదకి వచ్చిందా, మన భూమి మీద పుట్టేదానికి కొన్ని సిస్టమ్స్ ఆల్రెడీ డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ధనంకి చాలా ఇంపార్టెంట్ ఉంది, లోకంలో చాలా ఇంపార్టెంట్ ఉంది. దానివల్ల కంపారిజన్స్ వస్తాయి. ఏమైనా కావచ్చు, ఒక శాలరీ విషయంలో రావచ్చు, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టారు మనం కూడా ఇంకా చేయాలని రావచ్చు, వాళ్ళు ఈ వస్తువు కూడా మనం ఇంకా గ్రాండ్గా ఉండాలని రావచ్చు. ఇవన్నీ కూడా మనం పుట్టక ముందు లేవు. మనకి టెంపరీగా ఈ శరీరం ఇవ్వబడింది. మన శరీరం మహిమా శరీరం, అది ఇంపార్టెంట్ ఆయన వచ్చినప్పుడు. కానీ తండ్రి వలన కానీ ఈ లోపల చాలా ఉన్నాయి. శరీర ఆశ, తర్వాత మనం చూస్తే నేత్రాశ. మనం చెప్పుకున్నాం నేత్రాన్ని చూసి దాన్ని బట్టి కన్ను, జీవకుడంబరం. ఈ లోకంలో
దేవుని దృష్టిలో అతి తక్కువ దాన్ని ఈ లోకం చాలా ఎక్కువగా చూస్తుంది. ఈ లోకంలో పరపతి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పరలోకం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తగ్గింపు ఆ సిస్టమ్స్ వేరు. సో వీటన్నిటిని జయించే విశ్వాసాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని మూలంగా పుట్టిన వారికి, అంటే ఆత్మ మూలంగా పుట్టిన వారికి వీటిని అన్నిటిని కూడా జయించే విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా లోకంలో ఏమున్నాయి? చాలా ఆచారాలు ఉన్నాయి, చాలా ఆచారాలు, పితృపారంపైన పెద్ద ఆచారాలు చాలా ఉన్నాయి. అది మనం పుట్టిన తర్వాత వచ్చేసింది. ఆల్రెడీ సిస్టమ్స్ డెవలప్ అయిపోయాయి. వీటన్నిటి నుంచి కూడా మన దేవుడు ఇది కాదు, మీ తండ్రి వలన సంబంధించిన కాదు, వీటిని ప్రేమిస్తే తండ్రి ఆత్మ తనలో వాటిలో ఉండదు ఎక్కడ చెప్తుంది. వీటన్నిటి మనం చేయాల్సే దేవుడు మనకున్నాడు. మనం నమ్మాలి. ఆయన మృతుల్లో తిరిగి లేచాడు. ఆయన సర్వశక్తిమంతుడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. మనం ఎప్పుడే చదువుతున్నాం యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. మన గొప్ప వాగ్దానం ఉంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో పరలోకం నుంచి పడద్రోయబడిన అపవాది వాని అనుచరుల కంటే గొప్పవాడు. మనం వారిని జయించగలము. ఇది మన విశ్వాసం. ఈ లోకంలో మోసే ఎగ్జాంపుల్ చూస్తే ఆయన విశ్వాసం హెబ్రీ రాసిన పత్రికలో ఆయన చాలా డిఫరెంట్ గా థింక్ చేశాడు. 11:24 నుంచి 26 చదవండి. 11వ అధ్యాయం. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫస్ట్ స్టెప్ ఐగుప్తులో ఆయనకి మరో కుమార్తె ఆయన పెంచుకుంది, నీళ్ళలో కనబడి. అయినా కానీ ఆయన విశ్వాసాన్ని బట్టి ఎలా చూశాడు? ఐగుప్తు ధనం ఇంపార్టెంట్ కాదు, క్రీస్తు విషయమైన నిందని ఆయన గొప్పగా ఎంచుకున్నాడు. తర్వాత చదవండి. అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఇప్పుడు ఎలా డిఫరెంట్ థింక్ చేశారు. ఇది అల్పకాలము, అది ఇంపార్టెంట్. బతికేది 80 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు. అది ఎటర్నిటీని పోలిస్తే, నిత్యత్వము యుగ యుగాలు దాంతో పోలిస్తే చాలా చిన్న టైం, చాలా చిన్న టైం. ఎట్లా అల్పకాలం అంటే మనము రేపు పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉంటాము. ఆ సమయంతో పోలిస్తే ఈ 100 సంవత్సరాలు కూడా బతుకుతామంటారు. 70లోనే 80లోనే తర్వాత బతిన ఆయాసం. అక్కడ అలా కాదు. మోసే ఎలా చూశాడంటే అల్పకాలము, శరీరాశ, నేత్రాశ, ఈ జీవుడు పురంపరాల కంటే చదవండి ఏమనుకున్నాడు ఆయన? అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించుట మేలు, పాపం చేయకంటే శ్రమ నాకు మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటప్పుడు జీవపడంలో వదిలేశాడు. జీవపడంలో ఏం చేస్తే ఫరో కుమారుడు అంటే చాలా గొప్ప, అక్కడే ఉంటే హ్యాపీగా రాజు తర్వాత అవుతే రాజు మనం కానీ విశ్వాసాన్ని బట్టి వీటిలన్నింటి కూడా చేయించాడు. ఒప్పుకోలేదు కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము దృష్టి ఉంచెను. ఇది కాదు, ఇది స్వల్పమైన సమయం. ఇక్కడ ఎంజాయ్మెంట్ అని అనుకున్నది దేవుని దృష్టిలో పాపము. ఇక్కడ ప్రజలు తిని తాగి కందనాలు పడేది ఎంజాయ్మెంట్ నేను అనుకున్నది. ఇది దేవుని దృష్టిలో పాపము. ఇక్కడ ప్రజలు ధనంతో, అక్కడ ఆయన ఐగుప్తులు ధనంతో ఉంటే ఆ ధనం బట్టి ఎంత పాపతేనే అనవచ్చు, ఏదైనా కావచ్చు, ఎంతమందైనా అనుభవించవచ్చు. దేవుడి ప్రజలతో ఎంతనైనా పడుతుంది అని ఇది అల్పకాలం. మాకు ఏమాత్రం బహుమానం చెప్పి విశ్వాసం ద్వారా చేయించాడు. సో మన జీవితంలో విశ్వాసం అనేది వీటన్నిటి మీద కూడా చేస్తుంది. ఈ విశ్వాసం మనకి విరుద్ధ వలన కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎలా వస్తుంది విశ్వాసం అంటే, విరుద్ధ వలన విశ్వాసం కలుగును. అది ఏంటి? దేవుని మాట వినడం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 చదవండి. ఏమనాలి అంటే, క్రీస్తును కూర్చిన మాట వినటం వలన మనకి విశ్వాసం వస్తుంది. లోపల ఉండే మాట క్రీస్తుని గురించి ఈ బైబిల్లో చెప్పబడిన మాట వినటం వలన మనకి విశ్వాసం వస్తుంది. ఆ మాట విని ఉదయంలో భద్రపరుచుకొని మనం దాని జీవితంలో చూపెడతా ఉంటే మన విశ్వాసం అంతకంతుంది. లోకం యొక్క ప్రభావం, దుష్ట ప్రభావం మన కాళ్ళ కిందకు వస్తుంది. తగ్గిపోతుంది. వాక్యం, దేవుని వాక్యము వలన మనకి విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యంలో ఎలా ఉండాలి, ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్, ఏది కీడు, ఏది మేలు, ఏది మంచి, చెడు అని ఆ వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటే ఏది పాపము, ఏది నీతి మనకు తెలుస్తుంది. ఎలా వస్తే ఏం వాక్యం చదవటం వలన, వినటం వలన భద్రపరుచుకోవడం హృదయంలో మన విశ్వాసం పెరుగుతుంది. మనకి 119వ కీర్తనలో చదవండి. మొదట్లో యవనస్తులు దేని వలన తమ నడత సరి చేసుకుందురు నీ వాక్యాన్ని బట్టే. చదవండి 119వ కీర్తన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. అది యవన కాలంలో ఉన్న మీరు దేన్ని బట్టి మీ ప్రవర్తన జాగ్రత్త పరుచుకుంటారంటే వాక్యం ఎలా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. మీరు బయటకు కొన్నారు,
పొందేందుకు జాగ్రత్తగా చూసుకొని అండర్లైన్ చేసుకొని ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నేను తీసుకుపోతున్నాను మీ నోట్బుక్ లో మళ్ళా రాసుకొని దాన్ని మెడిటేట్ చేస్తూ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ నీటిలో చేస్తాడు పాపం వాళ్ళకు. దాంట్లో దేన్ని బట్టి మనం ఎవరి కాలంలో మనము పాపంలో పడకుండా జాగ్రత్త చేసుకునేది దేవుడు వాక్యం జాగ్రత్తగా చూసుకుంటుంది బట్టి. సో ఇప్పుడు మనకి విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నిరాశ నిస్పృహలో ఉంటే దేవుని యొక్క వాగ్దానాలను బట్టి నా బిడ్డ భయపడదు, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను, తోడుగా నేను విడువను ఎడబాయను, మిమ్మల్ని దేవుడు స్థిరపరిచి బలపరుస్తాడు, శ్రమలో నేనున్నాను విడువను. ఇలాంటి వాగ్దానాలను బట్టి మన విశ్వాసము శ్రమలను కూడా తట్టుకొని అంతకంత అవటం వల్ల ఈ లోక ప్రభావం విశ్వాసమే అనుభవిస్తుంది. మనం విశ్వాసం అనే దారి పట్టుకొని ఎఫెసీయులకు రాసిన పత్రికలు చివరి అధ్యాయం 16 చదువు. నాలుగు తర్వాత ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే అపవాది అగ్ని బాణాలు వేస్తున్నాడు, వాటిని మనం ఆర్పాలి, దాన్ని కాలిపోతుంది. విశ్వాసం అనే దాలు పట్టుకొని రోమ సామ్రాజ్యంలో ఉన్న పదజాలాన్ని పౌలు వాడాడు. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు దాలు పట్టుకుంటారు, ఆ దాలు కూడా కొంచెం పడుతారంట, ఆ వచ్చే అగ్ని బాణాలు తడిబట్టి ఆగిపోతాయి. విశ్వాసం అనే దాలు మనం పట్టుకొని వాడు అగ్ని బాణాలు వేస్తే ఎవరిని మింగుతామా? మొదటి పేరు మీరు విరోధైన అపవాది ఎవరిని మింగుతున్నా చదవండి. మొదటి పేరు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి. విరోధి అయిన నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మన విరోధి ఎవరు? అపవాది, వాడి దోతలు, వాడి అనుచరులు ఈ వాయు మండలంలో అలా తిరిగేస్తున్నారు. మనం వారి యొక్క తంత్రాలన్నీ మనకు తెలుసు, ఎందుకంటే అవిశ్వాసం ఇచ్చాడు. రక్షించబడిన దేవుని మూలంగా పుట్టిన మనకి వాడి ఎటు నుంచి వస్తాడో, ఏ ఆలోచన పెడతాడో, చెడు ఆలోచనలు మనకు తెలుసు. కాకపోతే వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు అనుకుని కొంతమంది వస్తారు, కనిపించి అవుతారు, కనపడటం వల్ల వాళ్ళు చోటు చేస్తారు. సరిగ్గా వాక్ మాత్రం కాక అర్థం లేక. అయితే దేవుని మూలంగా పుట్టిన మనకి ఆయన ఇచ్చిన విశ్వాసం అమూల్యమైనది. ఆ విశ్వాసం దేవుని రక్తం ద్వారా మనకి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి మనం దృష్టి వేసే అగ్ని బాణాన్ని పాపం చేయగా ఇది అని మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం ఎప్పుడైనా అని అవతో చెప్పినప్పుడు అనుమానం వస్తున్నట్టు తెలిసిపోద్ది. అనుమానం పెడుతున్నాడు తెలిసిపోద్ది. అపవాది యొక్క వాయిసెస్ మీ ఇంట్లో వినపడుతుంటాయి, బయట నుంచి వినపడుతుంది, మనకు తెలిసిపోతుంది. కానీ కొంతమంది విశ్వాసులు అనబడే అవిశ్వాసులా ఉండి వాళ్ళు అపవాదం మాట్లాడేవాళ్ళు. అయితే కొన్నిసార్లు మనం మాట్లాడినా మన యొక్క విశ్వాసం ఎంత ఎరువైపోతుంది. దేవుని ఆత్మ మాట్లాడేది అక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఇచ్చారు. ఆ విశ్వాసం
మనకి వీటి దుష్టుడు వేసే ప్రతి అగ్నిబాణం వాడు మన మీద మన సొంత అభిప్రాయాలు గర్వాన్ని బట్టి ప్రేరేపిస్తూ ఉంటాడు. లేఖనాలు చాలా మంది ప్రేరేపించాడు. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత కొంతమంది అపవాది వచ్చి దావీదు గారి గర్వంతో ప్రేమించి పాములు పడేశారు. మనకు తెలుస్తుంది. అపవాది యేసు ప్రభువుతో 40 రోజులు అరణ్యంలో ఉన్నప్పుడు మనం చూసాం. నువ్వు దేవుని కుమారుడు అయితే గర్వం పెట్టేస్తున్నాడు. సో ఇలాంటి అపవాది యొక్క తంత్రాలు యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆ విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకి తెలుసుకునే దేవుని స్తోత్రము. ఆయన ఇచ్చిన ఆ విశ్వాసము మనకి చేస్తుంది. రోమిలకు రాసిన పత్రికలో 8 35 చదవండి. ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున నిన్ను కూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారు, వరకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అది మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా ఈ శ్రమ అయినా, బాధ అయినా, నెంపైన ఎంత రోజు ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఉండదు ఈ అల్పకాలం. బట్ దేవుడు ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ బలం, ఆ యొక్క విశ్వాసం ఆయన ద్వారా మనం వీళ్ళకి కూడా జీవిస్తాం. మనం ప్రార్థనలోకి వెళ్ళబోతాం. మనం నమ్మాల్సింది మనం జీవితమైన జీవితం జీవించాలని ఉంటే మనం విశ్వాసం ఉంది, భయపడాల్సిన చేస్తాం. కొన్నిసార్లు ఏంటబ్బా ఎవరు పట్టించుకోవట్లేదో అన్నట్టు ఉంటుంది. తెలుసుకోవాలని కూడా సిచ్యువేషన్ వేసేసాం. వంటతాము కొన్నిసార్లు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నిరాశ తీసుకోవడానికి వస్తుంది. భయపడవాలి. ఆ నిరాశ పెట్టిన అపవాదిని గద్దించి అపవాది పారిపో. మనకి ఆయన యొక్క ఆత్మను బట్టి కాన్సన్ట్రేషన్స్ లో విజయం వస్తుంది. ఎందుకంటే ఈ నిరాశ అపవాది పెట్టే అస్త్రం అని మనకు తెలుసు. వాడు కొన్నిసార్లు భయం పెడతాడు. భయం ఏం జరుగుతాడు కానీ ఆ సిచ్యువేషన్ బట్టి ఎట్లా ఇదైతే చూడు నువ్వు సత్యం చెప్తే జంప్ చేసి కొడతాడేమో, నువ్వు సత్యం చెప్తే వాడు శాలరీ ఏమైనా పెంచడేమో లేని పోయి బట్టి మనం సత్యంలో ముందుకెళ్తే అది అంటే. సో అపవాది వేసే తంత్రాలు, అరే నేను క్షమించవాలా, ఈయన అసలు క్షమిస్తామా, క్షమించవాలని పెట్టుకుంటాడు. పౌలు చెప్తున్నాడు 2 కొరింథీయులు 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2 చదవండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచును ఉన్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సంభవమునందు క్షమించి ఉన్నాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారు కాము. కొంతమంది ఈ తంత్రం వేస్తుంది సాతాను. క్షమించదురా, ఎంత చేస్తే కూడా క్షమిస్తావా అంటే వెంటనే అది సాతాను తంత్రము. మన విశ్వాసం మనం ప్రార్థన చేయనప్పుడల్లా వారి విషయం చెప్తున్నాం. మనం హాని చేయొచ్చు,
ఒకసారి ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏదో భయపడతా ఎంత పాపం ఇవన్నీ దేనికి మనల్ని అనీతివంతులుగా అపరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయాలని అపవాది పెట్టే ఈ ప్రాంతాలని ఎరుగని వారము కాము. ఎరుగు ఇవన్నిటి కూడా అపవాది మీద మనం ప్రేమిస్తుంది. దేవుడు ఇచ్చిన విశ్వాసం మనకైతే అనుకుందా విశ్వాసం లేదు. దేవుడు ఇచ్చిన విశ్వాసం ద్వారా మనం ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా జయించగలుగుతున్నాం. ఈ సిచ్యువేషన్స్ మన సొంత ఆయుధాలు వేస్తే జయించలేము. ఎందుకంటే మనం పోరాడేది ఈ శరీర సంబంధమైన మనుషులతో కాదు, వీళ్ళని ప్రేరేపిస్తున్న అంతకాల సంబంధమైన దురాత్మలు వీళ్ళలోకి వచ్చి అవి మనం చేస్తుంది కాబట్టి మనకు తెలుసు. మన ఆయుధాలు ఈ యొక్క లోకంలో సంబంధించిన ఈ కత్తులు కటకాలు కాదు, విశ్వాసము, సత్యము, నీతి, వీటిని బట్టి మనం లోకాన్ని తెలుస్తాం, అపవాదిని తెలుస్తున్నాం. మన సొంత అభిప్రాయం కాదు, ఎందుకంటే మనం ఏమి చేయలేం. యేసు ప్రభు లేకపోతే ఏమి చేయలేం. మన సొంత అభిప్రాయం వెళ్ళాం, నామం పెట్టుకోవాలి, ఓడిపోతాం. మన సొంత అభిప్రాయాన్ని పక్కన పెట్టి వాక్యం అభిప్రాయానికి ప్రార్థన చేసేటప్పుడు దైవభరితమైన విశ్వాస జీవితాన్ని నాకు లోకాన్ని జయించే విశ్వాసం, అపవాదిని జయించే విశ్వాసాన్ని నాకు, నా సొంత అభిప్రాయాన్ని కూడా జయించే విశ్వాసం. అది తప్పైపోతుంది సార్. సొంత అభిప్రాయం పాపాన్ని బట్టి చూపుకొని సార్ కాకుండా లేఖనం ఏం చెప్తుంది, నా అభిప్రాయాన్ని నేను చెడబట్టి లేఖనంలో ఉన్న అభిప్రాయాన్ని దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమేన్.